ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జగను విజయ్ ఒకటేనంట. మన రోజమ్మ వారు చెప్తున్నారు. విజయ్ జగన్ చూసే కాపీ కొట్టి ఎన్నికలకి ఒంటరిగా వెళ్ళి విజయం సాధించాడంట. వీరిద్దరికి ఏమైనా సంబంధం ఉందండి అసలు? మరి నిజంగా విజయ్ జగన్ ఇద్దరు ఒకటే అయితే మరి రోజమ్మ ఎందుకు స్టాలిన్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు? ఎందుకు డిఎంకే గెలవాలని ఆమె ప్రయత్నం చేశారు? అవి నిజంగా డిఎంకే కూటమి గెలిచి ఉంటే స్టాలిన్ జగన్ ఇద్దరు ఒకటే అని చెప్పేదా? అప్పుడు స్టాలిన్ కావాలి, ఇప్పుడు విజయ్ కావాలి. ఏమన్నా ఉందా అమ్మా నువ్వు చెప్పే మాటలకి? సరే, ఒక వ్యాలిడిటీ మాత్రం మాట్లాడారు. అదేంటంటే విజయ్తో అర్జెంటుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపించాలి ముఖ్యమంత్రిగా. విజయ్కి అర్జెంటుగా సీఎం పీఠం అప్పచెప్పాలి. ఆ డిమాండ్ వరకు అందరూ చేస్తున్నారు, రోజా కూడా చేశారు. కానీ ఈ స్టేట్మెంట్ కొద్ది కామెడీగా ఉంది. వీళ్ళిద్దరూ ఒకటేందండి? అసలు జగన్ ఎన్నికల ప్రచారం, విజయ్ ఎన్నికల ప్రచారం ఒక్కసారి మీరు గమనించండి. విజయ్ తన ఎన్నికల ప్రచారంలో తన రాజకీయంగా వ్యతిరేకించే డిఎంకే పార్టీని కానీ, అన్నాడీఎంకే పార్టీని కానీ, అంటే స్టాలిన్ని కానీ, పళనిస్వామిని కానీ, నరేంద్ర మోడీని కానీ, అమిత్ షాని కానీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళని కించపరిచేలా ఒక్క పదం కూడా వాడలేదు. విజయ్ తన సిద్ధాంతాలు చెప్పుకున్నాడు, తన ఆశయాలు చెప్పుకున్నాడు, తన లక్ష్యాలు చెప్పుకున్నాడు, తన అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పుకున్నాడు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేదో చెప్పుకున్నాడు, ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఎవరిని కించపరచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చూడండి. చంద్రబాబు నాయుడిని ముసలోడు అంటాడు, పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అంటాడు, నారా లోకేష్ని ఇంకో మాట అంటాడు. చివరికి తనని రాజకీయంగా వ్యతిరేకించిన పాపానికి షర్మిలా కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేస్తాడు. తల్లిని చెల్లిని కూడా వదలకుండా తోలినాడే మనసత్వం జగన్ది. ఒక్క వ్యక్తిగత విమర్శ కూడా లేకుండా ఎన్నికల ప్రచారం కంప్లీట్ చేసిన ఘనత విజయ్ది. వీళ్ళిద్దరికి పోలిక పెడతారేంటి? అయినా అసలు రోజమ్మ విజయ్ పార్టీనా స్టాలిన్ పార్టీనా ముందు క్లారిటీ తెచ్చుకోమనండి, తర్వాత ఆమె ఇచ్చే స్టేట్మెంట్కి వ్యాలిడిటీ ఉంటుంది. అయినా కామెడీ కాకపోతే వీరిద్దరు ఒకటేందండి. జగన్ చూసి ఒంటరిగా ఎన్నికలకి వెళ్ళాడట. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా విజయ్ బీజేపీకి లొంగకుండా, విజయ్ అన్నాడీఎంకే వాళ్ళ రాజకీయాలకి గవర్నర్కి లొంగకుండా తన స్టాండ్గా కరెక్ట్గా ఉన్నాడు. అదే జగన్ ఈ పరిస్థితులు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో లొంగిపోయేవాడు. మనం చూస్తున్నాంగా తన కేసులకు ఏ మేరకు భయపడి చేతులు కట్టుకుని ఉంటాడు. ఇప్పుడు విజయ్కి సీఎం పీఠం అప్పచెప్పాలని రోజా డిమాండ్ చేసినట్టు జగన్ ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఎందుకు డిమాండ్ చేయట్లేదు అంటే గవర్నర్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరిగిద్దో జగన్ తెలుసు. జగన్ లాగా విజయ్ భయపడట్లే, ఇప్పటికైతే భయపడట్లే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.